నమస్తే, నా పేరు అనుపమ రాయ్. ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ హాయ్ అమ్మా. నేను ఈరోజు అందరి ముందుకు వచ్చి ఈ వీడియో చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా మన మీద వైరల్ అవుతున్న ఇష్యూ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎస్పెషల్లీ వేదాంత్ మీడియా నుంచి వేదాంత్ మాట్లాడిన హైదరాబాద్లో ఉన్న హిజ్రాల కాంట్రవర్సీ విషయమై తను రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే, యాక్చువల్గా వేదాంత్ మీడియాలో ఒక ఇష్యూ జరిగింది. మీడియాలో కూర్చోబెట్టి మన బదాయిలలో జరిగిన ఇష్యూ మీద అతని దాతను తీసుకెళ్లి కూర్చోబెట్టి మన ట్రాన్స్ మెంబర్కి కూడా తను కాల్ చేసి వీడియో రికార్డింగ్స్ అవన్నీ చూపెట్టి చాలా చాలా బ్యాడ్ వర్డ్స్తో అండ్ తను చాలా యాటిట్యూడ్తో కొన్ని సవాళ్ళు విసిరినట్టుగా వీడియోస్ చేశాడు. అలాగే టోటల్లీ ట్రాన్స్ మెంబర్స్కి అగెనెస్ట్గా తను ఆపోజిట్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసిండు. దానికి చాలా రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి ఒక వీడియో మీద ఒక 4-5 రీల్స్ చేసి తను పోస్ట్ చేసుకున్నాడు తన ఇన్స్టాలో. యూట్యూబ్లో కూడా అలాగనే థంబ్నెయిల్స్ పెట్టేసి ఒక 1 వీక్ 10 days అట్లా మొత్తం వైరల్ చేసి దాని ద్వారా కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి తనకి. ఒక్కొక్క రీల్కి 2 million, 3 million, 1 million ఎప్పుడు తన రీల్స్కి రాని వ్యూస్ రావడంతో తాను మనల్ని టార్గెట్ చేశాడు. ఇజ్రాయల్ టార్గెట్ చేసి ఆయన మెయిన్ ఉద్దేశం అదే, టార్గెట్ చేసి ఇది చేస్తే వైరల్ అయిపోవచ్చు, దీన్ని ఈ టాపిక్ మీద 1 month వరకు తను సర్వైవ్ కావచ్చు, రీచ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, తన ఛానల్కి ఇది ఫేమ్ వస్తుంది అనే ఉద్దేశం తనకుంది. అది పక్కన పెడితే మన మీద దూషిస్తూ మన పైన తను ప్రాఫిట్ ఇది పొందుతున్నప్పుడు మన లైఫ్ స్టైల్ మన పరంపరలో ఉన్న బేకింగ్ కానీ బదాయిల్ కానీ అవన్నీ అతను కమ్యూనిటీ మెంబర్స్కి తెలియని విషయాలు కూడా ఆఫ్ నాలెడ్జ్తో చాలా బయటకి వర్డ్స్ వాడిండు. అవి టోటల్లీ రాంగ్. వాటిని మనం ఖండించాము ఆల్రెడీ. ఖండించి మన ట్రాన్స్ కమ్యూనిటీలో పెద్దవారైనటువంటి లైలా గారు, స్నేహ గారు అందరూ కలిసి అతను మీడియాను పిలిపించారు. మీడియా సమక్షంలో తను మాట్లాడుతూ తన మీడియాలో అవన్నీ పోస్ట్ చేసి ప్రతిజ్ఞ కూడా చేశాడు, మాట మీద స్టాండ్ అవుతాను, మీకు సపోర్ట్ ఇస్తానని చెప్పి. బట్ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రీసెంట్గా సజ్జనార్ గారు మన ట్రాన్స్ మీద జరుగుతున్న ఇష్యూస్ మీద, మన జాబ్స్ గురించి, వాటి గురించి మనకు ఫర్దర్గా ఏం కావాలి గవర్నమెంట్ తరఫున అసోసియేట్స్ గురించి సపరేట్గా మీటింగ్ కండక్ట్ చేశాడు ఆల్ ట్రాన్స్ మెంబర్స్కి హైదరాబాద్లో వాళ్ళకి. అక్కడ జరిగిన మీటింగ్ పర్పస్ వేరు, అక్కడ మీటింగ్ ఏం జరిగిందో మన ట్రాన్స్ వాళ్ళకి తెలుసు. బట్ తనకు ఏ నాలెడ్జ్ మీద సబ్జెక్టే తెలియకోకుండా హిజ్రాల మీద ఒక మీటింగ్ అనగానే దాన్ని నెగిటివ్గా మళ్ళీ స్ప్రెడ్ చేస్తూ వీడియో పెట్టాడు. సజ్జనార్ వార్నింగ్ ఇచ్చాడని పైన హెడ్లైన్స్ థంబ్నెయిల్స్. వార్నింగ్ ఏమి ఇవ్వలేదండి. మీటింగ్లో సజ్జనార్ గారు ఏం మాట్లాడారు, పెద్ద పెద్ద వాళ్ళు ఏం మాట్లాడారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మన గురించి మనకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు మన ఇష్యూస్ గురించి. అవునా కాదా? కాబట్టి ఇది టోటల్లీ మనల్ని మిస్కమ్యూనికేషన్ చేయడానికి, మిస్లీడ్ చేయడానికి, రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి తాను చేస్తున్నాడు. ఆ ప్రోమో మీద వ్యూస్ వచ్చాయి, వీడియో మీద వైరల్ అయిపోయింది. ఇప్పుడు టోటల్లీ వైరల్ టాపిక్ అయిపోయింది హిజ్రాల గురించి. దీనివల్ల ఎఫెక్ట్ ఎవరి మీద పడ్డది? మన మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీ హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళినా ఎవరైనా టోటల్లీ మారుమూల విలేజ్లలో కూడా మాట్లాడి వీడియో తీస్తున్నారు. కామన్ పీపుల్ కూడా వీడియో తీస్తే వాళ్ళు కాదు. ఎందుకంటే కమ్యూనిటీ వాళ్ళ మీదకి వెళ్ళాలంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ ఏమైతున్నాయో అన్ని తెలిసిన వాళ్ళే మాట్లాడగలుగుతారు. కాబట్టి దగ్గరుండి మరీ పర్సనల్గా ఆయన తీసుకొని చేస్తున్నాడు. మొత్తం ఇవన్నీ టార్గెట్ చేశాడండి. టోటల్లీ చెప్పాలంటే హీఈస్ టార్గెటింగ్ హిజ్రా కమ్యూనిటీ. హీఈస్ మిస్లీడింగ్ అండ్ మిస్కమ్యూనికేటింగ్ టు పీపుల్. సొసైటీలో పీపుల్ అందరికీ ఇది నెగిటివ్ గా పోర్ట్రేట్ అయ్యేటట్లుగా కొన్ని మిలియన్స్ లో పోర్ట్రేట్ అవుతున్నాయంటే ఆటోమేటిక్ గా వాళ్ళు తెలిసిన వాళ్ళకి అట్లా మౌతార్ ద్వారా మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకున్నాడండి. దీనివల్ల తను ఏం సాధించదలుచుకున్నాడు? వ్యూస్ పెరిగి ఛానల్ సర్వే అయితే చాలా, అలా సర్వే 1000 మంది ట్రాన్స్ వాళ్ళు కొట్టమని చెప్పారా పబ్లిక్? చెప్పండి. మాకు ఇచ్చే దాతలు, మాకు మా కమ్యూనిటీకి హెల్ప్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంతేందుకు లాక్డౌన్లో చేశారు, బిఫోర్ చేశారు. మాకు అందరికీ దాతలు నమ్ముతున్నారు. మా ఆశీర్వాద బలము, మాకు కడుపులో 4 మెతుకులు పోవాలంటే మాకు దాతలు చేసే సహాయ సహకారాలు. వాటి పొట్ట మీద కొట్టి తన నైతిక విలువలు మర్చిపోతూ హైందవ ధర్మంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. ఆయన తెలియదు సనాతన ధర్మం అంటే ఏంటి, హైందవ ధర్మం అంటే ఏంటి, ఇజ్రాయలకు మహాభారతంలో రామాయణంలో ఎలాంటి పాత్ర ఉన్నదని తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.
స్వామి మాల వేసుకొని స్వామిది పేరు చెప్పుకొని అది చేస్తే మాత్రం ఎందుకు వదిలిపెట్టారండి? ఆయన మాట్లాడే పద్ధతి మారిందా? మాల వేసుకున్న అంత మాత్రం ఆయన పద్ధతి మాట్లా అదే వాయిస్ టోన్, అదే యాటిట్యూడ్, అదే ఏమంటారు హై పిచ్ లో హై రేంజ్ లో అరుస్తున్నాడండి. అరవడం ఎందుకండి? మీడియాలో అరవమని ఏ ప్రతినిధులు చెప్పలేదు, ఏ మీడియా ప్రతినిధులు, ఏ ఛానల్స్ కి లేనిది ఈయనకే ఎందుకు అని మా క్వశ్చన్. డైరెక్ట్ ఐఎమ్ ఆస్కింగ్ టు వేదాంత్, యూ హ్యావ్ టు కండక్ట్ ద డిబేట్. మా డిబేట్ అనేది ఎట్లున్నారంటే, మా కమ్యూనిటీలో మెయిన్ పర్సన్స్, మెయిన్ మెంబర్స్ వస్తారు, మా పెద్దవాళ్ళు. డిబేట్ లో యూ హ్యావ్ టు ప్రూవ్ అది నెగిటివా పాజిటివా. ఫైనల్ జడ్జిమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు. నువ్వు అంటున్నావు కదా, ఆ డిపార్ట్మెంట్ చట్టం పని చట్టం చేసుకుపోతుంది. మా మీద చట్టంకి తెలియదా? మా మీద నజర్ లేదా? మాకు జరిగే మీటింగ్స్ నెగిటివ్ జరుగుతున్నాయి, పాజిటివ్ జరుగుతున్నాయి, చట్టంకి తెలుసు, మాకు తెలుసు. మా కమ్యూనిటీలో మెంబరా నువ్వేమన్నా? మా గ్రూప్లలో ఉన్నావా? డైలీ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవి పెట్టు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఎక్కడో మీటింగ్ జరిగితే సజ్జనార్ మీటింగ్ నువ్వు వచ్చావా? సజ్జనార్ మీటింగ్ ది ఫోటో తీసేసి పెట్టి అది పెట్టగానే దాంట్లో నువ్వు ఉండాలి కదా ఫోటోలో. మీ మీడియా వచ్చిందా? జస్ట్ యు ఆర్ మిస్లీడింగ్. యువర్ మీడియా ఈజ్ పర్సనల్లీ వేదాంత్ మీడియా. అదేమి సొసైటీలో న్యూస్ ఛానల్ కాదు. ఇన్సిడెంట్ జరిగితే దానిని పోస్ట్ చేయాలి, అంతవరకే న్యూస్ అనేది అదే అవుతుంది. నువ్వు న్యూస్ క్రియేట్ చేసి న్యూస్ సెన్స్ చేయడం కాదు న్యూస్ అంటే. తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఇతని మీద యాక్షన్ తీసుకోండి కంపల్సరీ. ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. వేరే ఛానల్స్ కూడా డిబేట్ పెట్టవలసిందే. మీడియా ఛానల్ ప్రతినిధులు అందరూ మాతో సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ న్యాయం జరిగేలా సహకరిస్తారని చట్టాన్ని, డిపార్ట్మెంట్ వాళ్ళ పర్సన్స్ ని అందరినీ కోరుకుంటున్నాను. కమ్యూనిటీ సభ్యులందరికీ ఇంతటితో ఈ వీడియోని కొంచెం అందరి కమ్యూనిటీ మెంబర్స్ కి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను.